అందరికీ నమస్కారం. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే జనసేన ఇక్కడ నాయకుల కన్నా కూడా కింది స్థాయి కార్యకర్తల నుంచి కానీ, లేకుంటే అభిమానుల దగ్గర నుంచి కానీ, లేదంటే కింది స్థాయి సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా వివిధ అభిప్రాయాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజం అవాస్తవం అయితే తెలియని పక్కన పెడితే, చాలా వరకు కూడా ఇప్పుడు లోకేష్ని పుత్రోత్సాహం ఎవరికైనా ఏ తండ్రికైనా కాకి కాకపిల్ల ముద్దు, పందికి పంది పిల్ల ముద్దులాగా మనిషి అన్నాక ఎవడి పిల్లోడు అడిగి ముద్దే. 100% చంద్రబాబు నాయుడుకి ఉంటుంది. కొడుకుని మంచి పొజిషన్లో చూసుకోవాలని. ఆయన వయసు అయిపోతుంది, 40 ఏళ్ళ నేను ఇండస్ట్రీలో ఉన్నారు, కొడుకుని సెటిల్ చేసుకోలేకపోయినారు. వైఎస్ఆర్ గారు ఉన్నారు, ఆ తరంలో లీడర్స్ అందరూ కూడా వాళ్ళ కొడుకుల్ని మంచి సక్సెస్ చేసుకోగలిగినారు. తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కేసీఆర్ చూసుకుంటే వాళ్ళ కొడుకు మంచి పొజిషన్లో సీఎం కాలేకపోయినా కూడా మంచి లీడర్గా ఒక పట్టుత్వం అయితే తీసుకొచ్చాడు. కానీ ఫస్ట్ నుండి కూడా లోకేష్ని అయితే ఆ విధంగా చిత్రీకరించకుండా జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అంటే 2019 బిఫోర్ అయితే చంద్రబాబుని కానీ లోకేష్ని ఒక పప్పుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా కేపాలెట్ను లోకేష్ కూడా అంతనే ముద్ర అయితే వేశారు. ఆ విషయంలో వాళ్ళు అప్పుడు సరిచూసుకోక అది ఫెయిల్ అయిన తర్వాత లోకేష్ కూడా 2019 ఎలక్షన్ తర్వాత కొన్ని వైసీపీ గవర్నమెంట్ పైన కొన్ని కేసుల వల్ల కానీ కొన్ని అనరాని మాటలు అన్నప్పటికీ దాంట్లో నారా లోకేష్ అయితే చాలా స్ట్రాంగ్ అయ్యాడు. ఆ తర్వాత యుగలం పాదయాత్రతో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సాఫీగా చంద్రబాబు నాయుడు యథావిధిగా సీఎం ఉన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని చేశారు. పవన్ కళ్యాణ్ని ఆ తర్వాత కొన్ని కీలక శాఖలు అయితే ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ప్రస్తుతానికి మంచిగానే నడుస్తుంది. అయితే ఇలాంటి క్రమంలో ఎప్పుడైతే కార్యకర్తల దగ్గరకు వచ్చిందంటే విషయం, ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎక్కువ చేస్తున్నాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. సీఎంకు సమానంగా ఆయన పోటీ పడుతున్నాడు. అప్పుడున్న డిప్యూటీ సీఎంలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 మంది డిప్యూటీ సీఎంలలో ఎవడి ముఖాలు ఎవరికి తెలియదు. అసలు సీఎంలో డిప్యూటీ సీఎంకు ప్రోటోకాల్ ఉందో లేదో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. కొంతమంది పేర్లు అయితే నిజంగా కూడా ఎవరికి కార్యకర్తలకి కాకపోతే కింది స్థాయి లీడర్లకు కూడా ఎవరికి తెలిసే పరిస్థితి కాదు డిప్యూటీ సీఎంలో 5 మంది ముఖ్యమంత్రులు అంటే. కానీ అలాంటిది ఈ మధ్య కాలంలో వచ్చి గట్టిగా 22 సీట్లలో 2 సార్లు ఓడిపోయింది. ఆ తర్వాత అయిపోయింది, ఇప్పుడు వచ్చిండు. తర్వాత అంత పెద్ద పొజిషన్ ఇచ్చేలోపు చాలా మందికి కూడా టీడీపీ క్యాటర్కి అయితే అది ఇష్టం లేదు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఆయన కాపు సామాజిక వర్గాన్ని ఆయన బలపరుచుకుంటున్నాడు. ఇటు సైడ్ కామ సామాజిక వర్గం ఫస్ట్ నుండి కూడా టీడీపీకి చాలా వరకు సపోర్ట్ ఉంటుంది. ఆ రెండింటిని కాదని కింది స్థాయి లీడర్లు కార్యకర్తల జోలికి వచ్చేలోపు ఇప్పుడు లోకేష్కు యంగ్ బ్లడ్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది కూడా ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డిని కానీ, చాలామంది యువ నాయకులు నడిపల్లి రంజిత్ రెడ్డిని కానీ, యూత్ రెడ్డిస్ కానీ, అన్ని సామాజిక వర్గాల నుండి కూడా అందరినీ బాగా పట్టుకొని వస్తున్నారు. అప్పుడు ఇట్లాంటి యువ రక్తానికి ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన సినిమా పరంగా చూశారు కానీ రాజకీయంగా వచ్చింది చాలా తక్కువ వయసు కాబట్టి ఆయనకు అంత లైక్ చేసే పరిస్థితి లేదు. ఆయన ముందు పోతే ఏం చేస్తాడో తెలియదు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసిన సనాతన దీక్ష అని చెప్పి ఏదేదో చేస్తున్నాడు. అసలు సింక్ లేని చేస్తూనే ఉన్నాడు, మనకు తెలుసు. అయితే కింది స్థాయిలో మాత్రం లోకేష్ క్యాడర్లో మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. లోకేష్ అన్ని విధాలుగా ఎలిజిబుల్. ఇప్పుడు తాతగారు ఉన్నది, తర్వాత నాన్నగారు స్టామినా, అమ్మ కానీ అందరూ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒక బ్లడ్ లైన్ అనేది ఉంది. వాళ్ళకు ఫస్ట్ నుండి కూడా రాజకీయాలలో యాక్టివ్గానే ఉండకపోయినా కూడా ఈయనకంటే ప్రత్యేక స్థానం అయితే ఇప్పుడు సంపాదించుకున్నాడు. కొన్ని నిర్ణయాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. చిన్న ట్విట్టర్లో కూడా ఒక మెసేజ్ పెడితే ఇన్స్టంట్ రిప్లై రావడం, చాలా యాక్టివ్గా చురుగ్గా పాల్గొంటున్నాడు. చాలామంది ఈ మధ్యకాలంలో కంపెనీస్ని కలుస్తున్నాడు. ఐటీ మినిస్టర్ కానీ చేయాల్సిన పనులన్నీ ఆయన బాధ్యతలు చేస్తున్నాడు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఫ్యాన్స్ వచ్చేసి ఇప్పుడు మేము సీఎంగా చూడాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ మరి అనే పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాల నేను వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలి. మరి లోకేష్ ఇన్ని రోజుల కష్టానికి దేనికి సంకేతం అని చెప్పుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు ఏమనుకుంటాడు, నా వారసుని నేను ఎంకరేజ్ చేసుకోవాలని ఆయనకి ఉంటుంది. కాకపోతే మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమి ఇలా ఉంది, నారా లోకేష్ అభిమానులు అయితే ఇలా ఉంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు వర్మ లాంటి వ్యక్తులు లేకుంటే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడేటప్పటికి పెద్ద సీనియర్ లీడర్లు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పటికి ఇది మాత్రం కొంచెం కాంట్రవర్సీలు ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఇది మళ్ళీ సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు సద్దుమణిగేదాకా ఏపీలో ఈ సద్దుమణిగే పరిస్థితి అయితే కనపడట్లేదు.